హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. సాయంత్రం అయిపోయినాయి అనమాట. మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పాకంలో వేస్తాం కదా ఫ్రెండ్స్, మొత్తం అన్నీ వేస్తాం అనమాట. చూడండి, దీన్ని పాకం ఇడిపోకుండా ఉంటాకి అని ఈ విధంగా కలుపుతాం అనమాట. స్పూన్తో ఏదన్నా కదిపినా కూడా మనం అది ఇడిపోద్ది కాబట్టి, ప్రస్తుతానికి వేడి మీద ఉంటాయి కాబట్టి రెండు చేతులతో అటు ఇటు కొంచెం కదుపుతూ ఉంటే మొత్తం అన్నీ కూడా పట్టుకుని పీలుస్తూ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. అవి చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2 గ్లాసులు పౌడర్ అనమాట ఫ్రెండ్స్. గులాబ్ జామ్ పౌడర్కి 3 గ్లాసులు షుగర్ అనమాట ఫ్రెండ్స్. 4 గ్లాసులు వాటర్ అనమాట. దీనికి సరిపడా వాటర్తో వీటిని కలుపుకొని ఉండలా చేసేసుకుంటారనమాట. లడ్డూ టైప్లో చేసేసుకుని కావాల్సిన ఆయిల్లో ఫ్రై చేసుకుని రెడీగా పెట్టుకున్న పాకం ఉంది కదా, షుగర్ పాకం, దాంట్లో వేసేసుకుంటారన్నమాట. ఆ వేడి మీద ఈ వేడికి ఇది పీల్చుకుని సైజు బాగా లావ్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే స్మెల్కి టేస్ట్కి కొంచెం యాలక్కాయ కూడా పగలగొట్టేసి వేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. కంప్లీట్గా అయిపోయింది అనమాట గులాబ్ జాములు.